So hi, hello guys, welcome back to my channel Potaraj Shivan Acharam and welcome back to the another video guys. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మన ఛానల్లోనైతే లాంగ్ వీడియో వస్తుంది. ఎందుకంటే జాబ్ టెన్షన్స్, ఇక జాబ్స్ కి పోతే వీడియోస్ చేయలేకపోతున్నా. అయినా కూడా షార్ట్స్ చేస్తున్నా. లాంగ్ వీడియోస్ చేద్దామంటే టైం ఉండలేదు. సో ముఖ్యంగా అందరికి విష్ యూ హ్యాపీ ఉగాది. తెలుగు ప్రజలందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మీకు అందరికి ఇంకొక విషయం చెప్పాలి, ఏంటంటే ఇవాళ ఉగాది మన తెలుగు వాళ్ళే సాంప్రదాయపదంగా ఇది మనకు ఒక హ్యాపీ న్యూ ఇయర్ అన్నమాట. సో ఇవాళ మా కొడుకు బర్త్డే అన్నమాట. సో ఉగాది రోజు మా కొడుకు బర్త్డే రావడం చాలా సంతోషంగా ఉంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటున్నా. సో మా ఓన్కి ఏంటంటే ఇంకా డ్రెస్ కూడా నేను ఇప్పలేదు. ఎందుకంటే లాస్ట్ 2-3 days నేను మా వైఫ్ వాళ్ళ విలేజ్ లోనే ఉన్నా. ఏంటంటే వాళ్ళ నానమ్మకి కొంచెం సీరియస్ ఉంది. ఇప్పటికీ కూడా తను హాస్పిటల్లోనే ఉందన్నమాట. సో మేము జాబ్ ఉంది కాబట్టి వచ్చేసినాము. సో ఆ టెన్షన్ లా వీనికి డ్రెస్ కూడా కొనలేకపోయినా. సో ఇవాళ బర్త్డే కాబట్టి ఇవాళ మార్నింగ్ షాప్ కి వెళ్ళి వానికి నచ్చిన డ్రెస్ వానికి ఇప్పించి ఇవాళ వాడిని సాటిస్ఫైడ్ చేసి వాని డే ఫుల్ఫిల్ చేయాలనేది నా కోరిక. నేనున్నంత వరకు వానికి ఏది తగ్గించా, నేనున్నంత వరకు వానికి ఏడ తక్కువ కానియా. ప్రతి దగ్గర వానికి ప్రతి జాగ్రత్త నేను వానికి తోడుంటా. వానికి కావాల్సిన నేను ఇస్తూనే ఉంటా. ఎల్లప్పుడూ వానికి సపోర్ట్ గా ఉంటా. హ్యాపీ బర్త్డే చెరీ. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు డాడీ. ఓకే గైస్, సో వీడియోలో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే డ్రెస్ కొనడానికి వెళ్తున్నాం అనమాట. స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఇక మనకి నచ్చిన డ్రెస్ అయితే ఇప్పిస్తా. సో ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మన లాంగ్ వీడియో వచ్చింది. కొంచెం సపోర్ట్ చేయండి గైస్. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొత్తగా నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు జర మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. జర సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. సో ప్లీజ్ డూ సపోర్ట్, లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పోతరాజు శివన్ ఆచారం. సో ప్లీజ్ డూ సపోర్ట్ గైస్. చెరీ ప్లీజ్ డూ సపోర్ట్ గైస్ అని చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే గైస్, ఇలా ఉంటా. ఇప్పుడు డ్రెస్ కి అయితే పోతున్నాం. ఆ వీడియో కూడా చూపిస్తా, చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా, చలో ఉంటా మరి. సో గాయస్, బట్టలకైతే పోతున్నాం అన్నమాట. ఇగో మా చెరిగాడు. చెరి హాయ్ చెప్పు. రమ్య హాయ్ చెప్పు. ఇగో ఈమె మా వైఫ్. ఓకేనా, జరా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు గాయస్. లేట్ అయిపోయింది మా వానికి డ్రెస్ కొనడానికి. ఇక నాకే గలీజ్ అనిపిస్తుంది. ఏంటంటే మెయిన్ ఇంటెన్షన్ మా భార్య వాళ్ళ నానమ్మ బాగలేకపోవడం తోటి వీని బర్త్డే మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినా అన్నమాట. సో అందుకనే వాని డ్రెస్ కొనలేకపోయినా. సో ఇప్పుడు వానికి నచ్చిన డ్రెస్ అయితే ఇప్పించి వానికి సాటిస్ఫైడ్ చేస్తా. అండ్ ఇంకోటి, మా భార్య వాళ్ళ నానమ్మ కూడా ఇప్పుడైతే బానే ఉంది, ఓకే, మాట్లాడుతుంది అనమాట. మేము అడ్మిట్ చేసిన రోజు అయితే మాటలు లేవు, చూపు లేదు, ఏం లేదు, కళ్ళు కూడా ఓపెన్ చేయలే. అంత సీరియస్ ఉండే సిచ్యువేషన్. బై గాడ్ గ్రేస్ అయితే ఇప్పుడు బాగుంది. సో ఓకేనా, ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో గాయస్, మా వైఫ్ వాళ్ళ నానమ్మ పేరు వచ్చేసి లక్ష్మవ్వ అన్నమాట. కొద్దిగా అందరూ ఆమె తొందరగా కోలుకోవాలని అందరూ కొంచెం ప్రే చేయండి. అందరూ కొంచెం ఆమె గురించి దేవుళ్ళకి మొక్కండి. ఆమె తొందరగా కోలుకోవాలా, కోరుకొని లేచి మాట్లాడాలా. చాలా అంటే చాలా సీరియస్ గా ఉంది తన సిచ్యువేషన్. ప్రతి ఇంట్లో ముసలోళ్ళు అనేటోళ్ళు ఉండాలా. పెద్ద మనుషులు ఉంటేనే ఆ ఇంటికి ఒక వెలుగు ఉంటది, ఆ ఇంటికి ఒక సంతోషం ఉంటది. సో ప్లీజ్ మా భార్య వాళ్ళ నానమ్మ కోసం అందరు కొంచెం ప్రే చేయండి, కొంచెం దేవుళ్ళకి మొక్కండి. ఆమె పేరు వచ్చేసి ఐతం లక్ష్మవ్వ. సో ప్లీజ్, పెద్ద మనిషి, నాకు ఆమె అంటే చాలా ఇష్టం అన్నమాట. చాలా మంచిగా చూసుకుంటది నన్ను. సో ప్లీజ్ ఆమె కోసం కొంచెం అందరు ప్రే చేయండి గైస్. సో గైస్, ఫైనల్లీ బట్టల షాప్ అయితే వచ్చేసినాము. సో సో చూద్దాం ఇప్పుడు బట్టలు అయితే తీసుకుందాం మనకి నచ్చినాయి. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్. తీసుకుందామా? వస్తుందా పాయింట్? కార్గో 6 pockets మంచిగా ఉంది. ఓకేనా? సో గాయస్, ఒక షాప్ లోనైతే చూసినాము. సో మాకు అక్కడ డ్రెస్సులు అయితే నచ్చలేదు. అందుకని ఇప్పుడు స్టూడియోకి అయితే వచ్చేసినాం అనమాట. దీంట్లో అయితే క్వాలిటీకి క్వాలిటీ అండ్ ఇంకా మంచిగా ఉంటాయి బట్టలు కూడా. సో చూస్తారు కదా, ఇదే స్టూడియో నాచారంలో కొత్తగా పడ్డది.
సో లోపలికైతే వెళ్ళిపోదాం. దా చరమా, రెడీ పోతావు? రెడీ పోతావునా? రెడీ పోతావు సినిమాకా? ఇలా నీ బర్త్డే రా, సినిమాకి పోతావా? కేక్ కోసినాక సినిమా పోతా తగ్గేదా నేను ఎట్లా చూపి పుష్ప. సో గాయస్ ఫైనలీ డ్రెస్ అయితే తీసేసుకున్నాం వానికి. ఇక చూపిస్తా చూడండి ఒకసారి, చూపి. జాగర్ పాయింట్ 6 పాకెట్స్. ఇక వానికి రెడీ చేసినాక మళ్ళీ వీడియో చేస్తా, ఓకేనా? హ్యాపీయా బేటా? మంచిగా ఉన్నాయా? ఓకే, రెడీ అయినాక మళ్ళీ వీడియో తీద్దాం, ఓకేనా? సో నాకు ఇట్లా నచ్చలేదు. సో చూడకొచ్చేసింది కదా బేటా. సో మాకు ఏడ నచ్చలే అనమాట. లాస్ట్ కి జుడియోలో తీసుకున్నాం ఇక వానికి బట్టలు. సరే నచ్చినాయా బేటా బట్టలు? నచ్చినాయా? ఓకే, బాగున్నాయా మరి? ఓకే గాయస్, మా కొడుకుకి అందరూ విష్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా కొడుకు మీద ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ నా కొడుకుకి విష్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ ఎల్లప్పటికీ ఉండాలా. యూట్యూబ్ ఛానల్లో మంచి గ్రోత్ వస్తాడు. మీరు అందరూ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఇలా ఉగాది ఫెస్టివల్ కదా, ఇగో పార్కింగ్ చూడండి మొత్తం ఫుల్ అయిపోయింది. ఏంటంటే పైన ఏషియన్ సినిప్లెక్స్ ఉందన్నమాట. అందుకే మొత్తం ఫుల్ రష్, బండ్లు పెట్టుకోనికి కూడా జాగలేదు. ఇగో మొత్తం ఫుల్ అయిపోయినాయి అనమాట బండ్లు. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఇగో మా బండి అయితే అక్కడ పెట్టినాం, చూస్తారు కదా. ఇగో మా వైఫ్ వెళ్తున్నా బైక్ దగ్గరికి, చూస్తురా. బైక్స్ పెట్టుకోవడానికి కూడా జాగలేదు, హాలిడే. సరే చలో పోదా మా ఇంటికి. లెట్స్ గో. ఓకే. సో గాయస్, మా ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరిగినా, లైక్ బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ ఎలాంటి శుభకార్యాలు ఉన్నా ఫస్ట్ మా ఇంటి అమ్మవారు రేణుకా ఎల్లమ్మ తల్లి అనమాట. అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టినాకనే మేము తర్వాత ఎలాంటిదైనా మేము తింటాం. కానీ ఫస్ట్ అమ్మవారికి లేవగానే అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారికి నైవేద్యం అప్పగించి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాకనే నెక్స్ట్ ఏమున్నా అవి మేము అన్ని చేసుకుంటాం అనమాట. మాకు మా ఇంటి అమ్మవారే ఫస్ట్ అనమాట. లేవగానే మాత్రం ఫస్ట్ తలస్నానం చేసుకొని కొబ్బరికాయ ఆమెకు కావాల్సిన నైవేద్యం ఏదైతుందో మేము రెగ్యులర్గా చేస్తే గులాబ్ జామ్ లేదంటే పాల సేమియా చేస్తామన్నమాట. సో అవన్నీ మేము ప్రిపేర్ చేసుకొని రెడీ అయ్యి కొత్త బట్టల మీదనే అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నైవేద్యం అప్పగించి అమ్మవారి దివ్య ఆశీస్సులు తీసుకొని పూజ చేసుకున్నాకనే మిగతా ఏమున్నా లైక్ తినడం కూడా అమ్మవారి పూజ అయిపోయినాకనే మేము ఏదైనా తింటాం. అప్పటి వరకు మేము ఏం తినకుండానే అమ్మవారి పూజ చేస్తామన్నమాట. సో అమ్మవారి పూజ అయిపోయినాకనే మేము ఏదైనా నెక్స్ట్ చేసుకోవాల్సిన వంటలు కానీ ఫుడ్ కానీ ఎలాంటివైనా తర్వాతనే చేసుకుంటాం. ఫస్ట్ అమ్మవారికి మేము ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట. సో చూస్తున్నారు కదా మా చెరిగానికి ఏంటంటే అమ్మవారి బొట్టు దగ్గర బాగా అది నోట్లు వేసుకోవడం బాగా అలవాటు అనమాట. అమ్మవారి బొట్టు ఊకే తీసుకొని నోట్లు వేసుకుంటాడు మా వాడు. ఇక చూస్తున్నారు ఎట్లా మొక్కుతున్నాడో. సో గాయస్, మా కొడుకు మీద మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలా. మా కొడుకుకి అందరూ విష్ చేయండి. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉండాలి. ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. కొద్దిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఎంతమంది అవుతున్నారో తొందరగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని కొద్దిగా లైక్ షేర్ అయితే చేయండి. కొంచెం మర్చిపోకండి. లాంగ్ వీడియోస్ అయితే రావడానికి అయితే టైం పడుతుంది, ఎందుకంటే జాబ్ చేస్తున్నాం కాబట్టి లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయలేకపోతున్నా. అయినా సరే షార్ట్ వీడియోస్ అయితే ఇస్తూనే ఉన్న, వారానికి 2-3 వీడియోలు. సో ప్లీజ్ గైస్, మీ అందరి మోటివేషన్ కంపల్సరీ నా మీద ఉండాలా. సో ప్లీజ్ నాకు నా ఛానల్కి కొద్దిగా సపోర్ట్ చేయండి, ఓకేనా? సో గాయస్, ఇప్పుడు వచ్చేసి టైమ్ ఇస్ 8 అనమాట. చాలా లేట్ అయిపోయింది. కేక్ కటింగ్ చేయాలి ఇప్పుడు మా చెర్రీది. సో బ్లాగ్ అనేది స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు తీస్తా అని చెప్పిన కదా. మార్నింగ్ లేచినప్పటి నుంచి లాస్ట్ ఈవినింగ్ కేక్ కటింగ్ వరకు వీడియో తీస్తా అని చెప్పిన. సో లేట్ కూడా ఎందుకు అయిందంటే సడన్ గా వాతావరణం అనేది చేంజ్ అయిపోయింది. ఫుల్ కఫ్ కోల్డ్ అంటే ఇంకా చాలా ఫీవర్ ఉంది.
అసలు ఇవాళ జాబ్ కి లీవ్ పెట్టినా కూడా మార్నింగ్ నుండి మా కొడుకుతోటి టైం కూడా స్పెండ్ చేయలేకపోయినా, మొత్తం పడుకొనే ఉన్నాం మంచం మీద. సో చెప్తున్నా, జాబ్ టెన్షన్స్, యూట్యూబ్ వీడియో ఎడిటింగ్స్ చేస్తే అసలు ఎటు మైండ్ పనిచేయదు. అయినా నెవర్ గివ్ అప్ అంటారు కదా. సో గివ్ అప్ అయితే ఖచ్చితంగా ఒక రోజు అనేది ఇస్తా. సో ఆల్రెడీ $50 అయితే రన్ అవుతున్నాయి మన యూట్యూబ్ ఛానల్లో. సో ప్లీజ్ మీ అందరి సపోర్ట్ ఉండాలా ఖచ్చితంగా. వీడియోని అందరు కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తొందరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. సో లేట్ ఎందుకు, లెట్ సైనింగ్ ఆఫ్. లేట్ ఎందుకు, ఇక కేక్ కటింగ్ వీడియో నేనైతే చూపిస్తా. ఈ కేక్ కటింగ్ వీడియో చూడండి లాస్ట్ వరకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా? చలో ఉంటా మరి. పైకి అయితే వెళ్తున్నాం, ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తం పైనే ఉంటారు అనమాట. మా బాబాయ్లు, పిన్నిలు, మా తమ్ముళ్ళంతా. సో అక్కడికి వెళ్ళి వీడియోని అయితే తీస్తా. కేక్ కటింగ్ వీడియో అయిపోయినాక వీడియో అనేది ఎండ్ అయిపోతుంది. సో లాస్ట్ వరకు చూడండి గైస్, ప్లీజ్. మీ సపోర్ట్ అయితే కంపల్సరీ ఉండండి. సరే సబ్స్క్రైబ్ చేయమని చెప్పు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొని వస్తా. లేట్ ఎందుకు అవుతుంది లాంగ్ వీడియోస్ అంటే జాబ్ టెన్షన్స్. జాబ్కి వెళ్తే వీడియోస్ చేయలేకపోతున్నా, అయినా సరే షార్ట్ వీడియోస్ వేస్తూనే ఉన్నా. ప్లీజ్ ఆదరించండి. ప్రెసెంట్ $50 అయితే రన్ అవుతున్నాయి. ఇంకా $50 అయితే ఫస్ట్ పేమెంట్ అయితే మనకు వస్తుంది. ఇలాగే ఇంకా ముందుకు నెవర్ గివ్ అప్ అన్నట్టు ఇంకా మంచి మంచి వీడియోలు ముందుకు రావాలి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేయండి, చేస్తా బరాబర్. సో ప్లీజ్ మీ అందరి సపోర్ట్ నాకు కంపల్సరీ ఉండాలి, ఓకేనా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ చెర్రీ, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ చెర్రీ, మే గాడ్ బ్లెస్ టు యూ. చూడు, ఓకే. హ్యాపీ బర్త్డే చెర్రీ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. ఇగో ఇది చూడన్నా చెరీ, హ్యాపీ బర్త్డే టు యూ చెరీ. చూడు చరమా, విష్ణు బాబాయ్కి పెట్టు, విష్ణు బాబాయ్కి పెట్టు. ఇది చూడు చరమా, వెరీ గుడ్. ఇప్పుడు పచ్చు పెట్టకు బాబు, పచ్చుకు పెట్టు. ఓకే. మళ్ళీ ఎందుకు ఫోన్ లేదు.